హాయ్ గైస్, అభినేత్రి ఇన్ ద మాస్క్. ఈరోజు మనం 71వ ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా? ఆ రోజు పోలీసులు ఆ ఫుడ్ని తీసుకొని ల్యాబ్కి ఇచ్చారు. దాంట్లో విషం కలిసిందా లేదా చెప్పమని అడిగారు. రిపోర్ట్లో తేలిందే ఎక్కడ దానికి విరుగుడు లేని విషప్రయోగం అయితే దాంట్లో కంపల్సరీ కలిసింది అని చెప్పారు అని. నేనేమో నా పాటికి నేను నా ఇంటికి వచ్చేసాను. నేను కొత్త బట్టలు వేసుకొని నాకు అప్పుడప్పుడే పరిచయమైన 10వ క్లాస్ దోస్తు ఉంది కదా, ఆ అమ్మాయిని కలుద్దామని గుడి దగ్గరికి వెళ్ళాను. నేను గుడి అంతా చూశాను, ఎక్కడ అమ్మాయి జాడ కనపడలేదు. మేమిద్దరం ఎక్కడైతే కలిసామో ఎక్కువ కూర్చొని మాట్లాడుకుంటామో అక్కడ వెళ్ళి చూశాను, అక్కడ లేదు. అక్కడ ఉన్న కొంతమంది ఫ్రెండ్స్ చెప్పారు, అరే రోజు 4-5 రోజుల నుంచి ఆ అమ్మాయి ఇక్కడికే వచ్చి చెట్టు కింద కూర్చొని ఎవరి కోసమో ఎదురు చూస్తూ వెళ్ళిపోయింది అని. నాకు చాలా అంటే చాలా బాధేసింది. అయ్యో, నన్ను ఆ సీనియర్ వెధవలు చెట్టుకు కట్టేయకపోతే నేను ఆ అమ్మాయిని కలిసేదాన్ని కదా. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి ఉంటుంది, రావట్లేదు, ఈరోజు రాదంటావా అని బాధపడుతూ దిగులు పడుతూ ఇంటికి వచ్చేసాను. నేను ఇంటికి వెళ్ళగానే అమ్మకి అభినేత్రిని నేను రక్షించాను అనే సంగతి తెలిసింది. ఆ అమ్మ సంతోషం ఎంత ఉంది అంటే నాకు ఎన్నిసార్లు ముద్దులు పెట్టిందో అర్థమే కాలేదు. నా నుదుటి మీద, నా బంగారు కొండ, నువ్వు నా దొరసానిని రక్షించావా, నువ్వు ఆ దొరసానిని రక్షించావా అని పదే పదే అడిగింది. నేను మా అమ్మకి ఏంది పిచ్చి పట్టిందా ఏంటి, ఇలాంటి పనులు చేస్తే ఎప్పుడు నన్ను తిట్టు తిట్టకుండా తిట్టేది, నీకే పోయే కాలం వచ్చిందిరా అంటే అలాంటి చోటికి పోయావు అని తిడుతూ ఉండేది. కానీ ఈరోజేంటి మా అమ్మ ఇలా మెచ్చుకుంటుంది నన్ను అని వెర్రిచూపులు చూస్తూ నిల్చున్నాను. రే అభిమన్యు, నువ్వు పుట్టిందే గా దొరసాన్ని రక్షించడానికి రా మొద్దోడా అని చెప్పగానే నాకు ఆశ్చర్యం వేసింది. గేందే లచ్చిందేవి, నువ్వు చెప్పింది నేను పుట్టడం ఇంకా దొరసానిని రక్షించడానికి ఏంటి అని అడిగాను. వెంటనే చిన్నగా కంగారు పడింది, కానీ నాకప్పుడు అర్థం కాలేదేంటో అని. అరే, నేను చెప్పింది ఆపదలో ఉన్న అలాంటి ఆడవారిని కాపాడటం కోసమేరా అభిమన్యుడు ఉండేది. అభిమన్యుడు అంటేనే అందరినీ రక్షించేవాడు, భయం లేని ఎదురులేని ధీరుడు అని నా తలను నిమురుతూ నా నుదుట మరోసారి ముద్దు పెట్టుకుంది. ఇప్పుడు అర్థమైంది నాకు మా అమ్మ ఆ రోజు ఎందుకు అంత సంతోషపడింది, తన రుణం తీర్చుకున్నందుకు అనుకున్నాను. అలా అభినేత్రి వాళ్లకు ఆ ఊరిలో ప్రమాదం ఉందని తెలుసుకున్న మంత్రి గారు ఆ రాత్రికి రాత్రే వారిద్దరిని ముంబైకి పంపించేశారట. ముంబైకి వచ్చిన అభినేత్రి మరియు మంత్రి గారి అబ్బాయి వారి వర్క్లో ఇక బిజీ అయిపోయి వారి జీవితం సాగిస్తున్నారు. నేను ఇక నిద్రపోతానే, బాగా అలసిపోయాను అంటూ ఆ పుస్తకాన్ని పక్కకు పెట్టి నా ఇంటి దాని ఒళ్ళో పడుకొని అలా చదువుతూ నిద్రపోయాను. నా ఇంటిదేమో నా జుట్టు నిమురుతూ నా నుదుటి మీద ముద్దు పెట్టి నన్ను జోకొడుతూ పడుకోబెట్టింది. నా చేతిలో ఉన్న పుస్తకమును చిన్నగా తీసి పక్కన పెట్టేసింది. దానిని అలా హత్తుకొని పడుకుంటే నాకు చాలా అంటే చాలా హాయిగా అనిపించింది. తెల్లవారుజామున 4 గంటలకు ఎందుకో మెలకు వచ్చింది. నాకైతే తన కౌగిలిలో నుండి చాలా అంటే చాలా టెంప్టింగ్గా అనిపించింది. నేను తట్టుకోలేకపోతున్నాను, తనని గట్టిగా హత్తుకున్నాను. రేమొద్దు వజ్జోవా అంటూ తను కూడా నన్ను గట్టిగా హత్తుకుంది. అరే ఎటు నన్ను పనిచేయి, నీవు కనీసం హత్తుకొని ఫీల్ అవ్వనివ్వు అన్నాను. సరేరా, ఎవరొద్దన్నారు అంటూ తను నా వీపును నిమురుతూ పడుకుంది. నేను కూడా తన వీపును నిమురుతున్నాను, కానీ నా వల్ల అస్సలు కావటం లేదు, కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. ఓ బంగారం, ఒక్కసారికి ఒప్పుకోవచ్చు కదా, ఏమవుతుంది, నువ్వు నా పెళ్ళానివి కదా అంటూ తనని నేను తడిమేస్తున్నాను. తను కూడా కళ్ళు మూసుకొని నన్ను తడుముతూ ఒక క్షణం ఫీల్ అయింది. నాకు అది తెలిసింది. వెంటనే గట్టిగా తన పెదవుల్ని ముద్దు పెట్టేశాను. తను ఒక్కసారిగా దూరంగా నెట్టేసి, నీకెన్నిసార్లు చెప్పాలి, నువ్వు ఇలా చేశావు అంటే ఇంకోసారి నేను తిరిగి రాను, అర్థం చేసుకోరా అని కొంచెం కటుగా చెప్పింది.
నేను వెంటనే దానిని గట్టిగా నడుం చుట్టూ చెయ్యి వేసి నా తలని తన పొట్ట దగ్గరికి పెట్టి, సరే సరే ఇంకెప్పుడు నేను లిమిట్ దాటను, నువ్వు చెప్పిన మాట వింటాను, నువ్వేమీ కోప్పడకు, ఏదో ఈ టైంలో అలాంటిది, కొంచెం కంట్రోల్ తప్పదు కదా, ఈ టయాన్ని ఎవరు తప్పించుకోగలుగుతారు చెప్పు అన్నాను. నిజానికి నువ్వు కూడా కంట్రోల్ తప్పిపోయావు, నేను గమనించాను నీ కళ్ళల్లో. కానీ ఎందుకు నువ్వు నన్ను వద్దంటున్నావు నాకు అర్థం కావటం లేదు. ఎందుకు ఇలా చంపుకు తింటున్నావు? నా మానాన్ని నేను ఏదో చేస్తున్నా కదా, చేసుకుంటూ కూర్చున్నా. అప్పుడప్పుడు ఏదో సింగిల్ కానీ నా ఇష్టం వచ్చినట్టు నేను చేసుకుంటూ ఉంటుంటే నువ్వే కదా వెతుక్కుంటూ నా దగ్గరికి వచ్చావు, నన్ను రెచ్చగొట్టావు, నాకేంటేంటో రుచులు చూపించేశావు, నన్ను నీ మత్తులో మునకలు వేసేలా చేశావు. ఇప్పుడేమో తీరా నేను నీకు దాసోహం అయిపోయాను అనుకుంటుండగా ఇలా అర్ధాంతరంగా వదిలేసి వెళ్ళిపోతావా? ఇలా చేస్తే పాపమే. ఒసేయ్ నిన్నేనే అంటున్నా, పిచ్చి మొద్దు, ఇంత తింగర దానివేంటే నువ్వు అని మాట్లాడుతూ మత్తుగా అలాగే పడుకున్నాను. తను అన్నీ వింటుంది. నా తలని నిమురుతూ నన్ను ఇంకా నిద్రాదేవి ఒడిలోకి పంపించడానికి ప్రయత్నం చేస్తుంది. నాకు అలాగే కళ్ళు మూసుకొని నిద్రపోవాలని అస్సలు అనిపించటం లేదు. కానీ మేలుకొని ఆ బాధ తట్టుకోవాలని కూడా లేదు. నిజంగా ఈ నరకం ఎవ్వరికీ ఉండకూడదు దేవుడా. పక్కలో పెళ్ళాం ఉన్నా కూడా ఏ సుఖం లేకుండా ఉండటం అంటే టార్చరే కదా అని అనుకున్నాను. వెంటనే తను నా నుదుటి మీద ముద్దు పెట్టి, కదరా నాన్న, నిజంగానే మనం అనుకుంటాం కానీ జీవితంలో అన్నీ ఉంటే ఇక దేవుణ్ణి ఎందుకు తలుచుకుంటాం? డబ్బు ఉంటే చాలు కదా, ఇల్లు ఉంటే చాలు కదా అని పైపైనవి చూసి చాలామంది వీళ్ళకేమి హ్యాపీగా ఉన్నారు అనేసుకుంటారు. కానీ ఇప్పుడు నీకు డబ్బు ఉంది, ఉండటానికి ఇల్లు ఉంది, నీ పక్కలో పడుకోవటానికి పెళ్ళాం కూడా ఉంది. కానీ ఆ పెళ్ళాం మాత్రం నిన్నేమీ చేయనివ్వటం లేదు కదా. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది చెప్పు నీకు అని అడిగింది. హాయ్ గైస్, ఈరోజు 71వ ఎపిసోడ్ కూడా అయిపోయింది. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు కదా. నా యూట్యూబ్ ఛానల్ అందరు చెప్పినట్లు ఏదో స్ట్రైకో ఏదో సంథింగ్ అంటారు కదా. నేను ఏఐ ఇమేజెస్ వాడటం వల్ల నా యూట్యూబ్ కూడా హోల్డ్లో పడింది. చాలా అంటే చాలా బాధేసింది. మీకు తెలుసు కదా నేను రేయింబగళ్ళు యూట్యూబ్ కోసం ఎంత కష్టపడ్డానో. ప్లీజ్ దయచేసి కొంచెం నాది ఎక్కువ రీచ్ అయ్యేలా షేర్ చేయండి. యూట్యూబ్ ఎటు నాకు హెల్ప్ చేయటం లేదు. కొంచెం టైం ఇచ్చింది నేను మెయిల్ పెట్టడం వల్ల, 1 ఇయర్ దాకా అబ్జర్వేషన్లో ఉంచుతాము అని. కానీ మీరైనా అర్థం చేసుకోండి, కొంచెం వ్యూస్ అన్నీ తగ్గిపోయాయి. మీరు తప్పకుండా షేర్ చేయండి, ఈ హెల్ప్ అయితే చేయండి. ఉంటాను. ఇట్లు మీ అనుశ్రీ మెండు. థ్యాంక్ యూ.